రాష్ట్రంలో వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయవద్దంటూ నిరసన తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని, ఈ ఉద్యమానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం మహారాజాకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కోటి సంతకాల ఉద్యమంపై ఆమె మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణాధ్యక్షులు రావుల మాధవరావు, గొల్లప్రోలు జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, కొత్తెందత్తులు, బజ్జా పెదకాపు, మొగలి అయ్యారావు, అడపా రఘు, మొహద్దీన్, సామరావుతు లలిత, లంకా వెంకటలక్ష్మి, విఎస్ రెడ్డి, వర్ధనరెడ్డి శ్రీను, పెద్దింటి మసేన్ రెడ్డి, వజ్రపు బాబీ, ఆనాడు సుదర్శన్, దానం వెంకటేష్, గ్రంథి గణేష్, వజ్రపు బాబీ, జవహర్ అలీ, పిథాని కాశీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి ఫోన్ నెంబర్లు వేసి వేలకి వేలు, లక్షలకి లక్షలు, కోట్లు, ఈ రోజు కోటి సంతకాలు పూర్తి కాబోయి వాటిని గవర్నర్ గారికి అందజేసే సమయం ఆసన్నమైంది. అందుకోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కార్యక్రమాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 10వ తేదీన మరి ఏవైతే సంతకాలు వచ్చినాయో పిఠాపురం నియోజకవర్గానికి 50,000 సంతకాలు తీసుకోవడానికి ఫారాలు అందరికీ కూడా అందజేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో కూడా ఈ అందరికీ అందజేయడం జరిగింది. అవన్నీ కూడా రిటర్న్ వస్తున్నాయి. ఎల్లుండికి మాకు రేపు సాయంకాలంకి అన్ని కూడా పూర్తి అవుతాయి. వాటిని అన్నిటినీ కూడా బాక్సుల రూపంలో చేసి 10వ తేదీన వీటిని మన పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి మరి స్థానికంగా ఉండే నాయకులు అందరూ కలిసి మరి వాటిని ప్యాక్ చేసి జెండా ఊపి వాటిని జిల్లా కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. ఇది 10వ తేదీ కార్యక్రమం. మళ్ళీ 13వ తేదీన కార్యక్రమం ఉంది. 13వ తేదీ కార్యక్రమం ఏంటంటే 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన వాటిని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాకినాడ జిల్లాలో పెద్ద బహిరంగ ర్యాలీ కూడా జరగబోతుంది. 7 నియోజకవర్గాల నుంచి వేలాది మంది ప్రజలు, అదే విధంగా మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వీటిని ఒక వ్యాన్ లో తయారు చేసి వాటిని గవర్నర్ గారికి పంపించడానికి సిద్ధం చేసి ఒక కార్యక్రమం తీసుకోవటం జరుగుతుంది. మరి అంతేకాకుండా 16వ తేదీన మొత్తం 175 నియోజకవర్గాల నుంచి వచ్చిన వాటిని అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారికి అందజేయటం జరుగుతుంది. కాబట్టి దీంతో ఈ కార్యక్రమం అనేది పూర్తవుతుంది. అంటే కార్యక్రమం ఇచ్చిన షెడ్యూల్ పూర్తవుతుంది, కానీ వైఎస్ఆర్సీపీ ఈ జీవోని రద్దు చేసే వరకు నిరంతరం పోరాటం చేస్తుంది. ప్రజల తరపున ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేయాలి. బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ, మధ్యతరగతి వర్గాలందరికీ న్యాయం చేసే విధంగా, ఇటు వైద్య విద్యకి ప్రోత్సహించే విధంగా, అటు వైద్య సేవలను ప్రజలకు అందించే విధంగా ఈ జీవో ఏదైతే 66 సంవత్సరాల జీవో ఉందో దాన్ని తక్షణం రద్దు చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు అందరికీ కూడా మా పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ 10వ తేదీన 13వ తేదీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి అందరికీ కూడా కోరడం జరుగుతోంది. ఇందులో అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, అన్ని హోదాల్లో ఉన్నవారు అందరూ కూడా పార్టీకి సంస్థాగతంగా, స్థానిక సంస్థల్లో అభిమానులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేసే విధంగా అందరూ సహకరించాలి, అందరూ పాల్గొవాలని చెప్పి అందరినీ మేము కోరుతాం.